విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు కార్తీక మాసం శుక్లపక్షం శనివారం. ఈరోజు అత్యంత మహోత్తరమైనటువంటి రోజు ఏకాదశి. ఈ ఏకాదశి అనేది దీపావళి పండుగ తర్వాత 11వ రోజు వస్తుంది. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే దేవశయని ఆ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి నిద్రాముద్రాభిరాముడు అయినటువంటి విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి ఈ ఏకాదశి రోజు నిద్ర నుంచి లేచినటువంటి రోజు. అంటే ఈ యొక్క ఏకాదశిని హరిబోధిని ఏకాదశి అంటారు. అదేవిధంగా ఉత్తాన ఏకాదశి అంటారు, బోధన ఏకాదశి అంటారు, హరిప్రబోధిని ఏకాదశి అంటారు, దేవప్రబోధిని అని అంటే ఇన్ని పేర్లతో ఉన్నటువంటి ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి. హరి అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం. బోధిని అంటే నిద్ర నుండి జాగృతి మేల్కొన్నటువంటి రోజు అని ఈ యొక్క ఏకాదశికి పేరు. 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష తీసుకున్నటువంటి ఇవి మహావిష్ణువు ఈరోజు నిద్ర నుంచి లేచినటువంటి మహత్తరమైన రోజు. అదేవిధంగా భీష్మ పితామహుడు యుద్ధం మానేసి అంపశయ్యపై శయనించినటువంటి రోజు ఈరోజు. దేవదానవులు క్షీర సముద్రంలో అమృతం కోసం చిలికిన రోజు. అంటే అది రేపటి రోజు ఏమంటే ద్వాదశి, చిలుకు ద్వాదశి అంటారు. అంటే ఇంత మంచి ఈ కార్తీక మాసం ఉన్నటువంటి ఈ యొక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే, అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. అంటే ఈ యొక్క భగవంతుడికి మనం ఎవరైతే ఈ యొక్క ఏకాదశి రోజు హరినామ స్మరణతో దగ్గరికి వెళ్తామో వాళ్లకు జన్మాంతరాలు చేసినటువంటి పాపాలు నశిస్తాయి, మోక్షానికి దారి తీస్తుంది. వైకుంఠ ద్వారం ఈరోజు తెరిచి ఉన్నటువంటి రోజు. మన లోపల అజ్ఞానం, మాయ, ఆత్మ నిద్ర నుండి జ్ఞానం వైపుకు, మోక్షం వైపుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఉపవాస దీక్ష అనేది వీలున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపవాసం చేస్తే నిజంగా ఈ యొక్క జన్మకు ఒక అర్థం అనేది ఉంది. అంటే మనం ఉపవాసం ఉంటే వీలున్న వాళ్ళు ఉపవాస దీక్షలో పాల్గొని హరినామ స్మరణ చేస్తూ ఈ యొక్క కీర్తనలో ఉంటాము. ఈ యొక్క కార్తీక మాసం రోజు ఇంత మంచి పవిత్రమైన రోజు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఈ యొక్క భగవన్నామ ఎంత ఉపవాసం ఉంటామో దాని తగ్గట్టుగానే అదే రోజు సాయంత్రం కూడా ఖచ్చితంగా ఏమంటామనేది భజన కార్యక్రమంలో పాల్గొనడం అంతే ఉత్తమం అన్నమాట. కాబట్టి ఉపవాసం ఎంత ముఖ్యమో జాగరణ కూడా అంతే ముఖ్యమని చెప్తూ యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు.